అందరికి ఒక $1,000,000 క్వశ్చన్. హౌ టు మేక్ నోట్స్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలనేది క్వశ్చన్ మార్క్ అయిపోయింది అందరికీ. సో నాకు చాలా మంది కామెంట్ చేస్తున్నారు, మాకు అర్థం కావట్లేదు, హౌ టు మేక్ నోట్స్, ఎట్లా నోట్స్ చేయాలి, మాకు ఒక పీపీటీలో 100 పేపర్స్ ఉన్నాయి, ఆ పేపర్స్ అన్నీ రాసుకొని రమ్మంటున్నారు అని చాలా మంది నాకు కామెంట్స్ ఇస్తున్నారు. సో ఏంటంటే మనం ఈ వీడియోలో హౌ టు మేక్ నోట్స్ గైస్, ఎట్లా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి, ఏమేమి టిప్స్, కొన్ని టిప్స్ యూజ్ చేసుకుంటూ కొంచెం నేను చెప్పేది కూడా మీరు మీ నోట్స్ మేకింగ్ దాంట్లో ఇంప్లిమెంట్ చేశారనుకోండి, డెఫినెట్లీ యూ విల్ గెట్ ప్రాపర్ నోట్స్ అండ్ యూ విల్ గెట్ ప్రాపర్ థింగ్స్ ఇన్ యువర్ బుక్ అనమాట. ఏమేమి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో మీకు అన్నీ ఆ బుక్లో ఉండిపోతాయి. సో ఏంటంటే మీరు రోజు ఆ బుక్ని చదువుకోవచ్చు అండ్ ఎగ్జామ్ టైంలో యూ కెన్ ఓపెన్ టెక్స్ట్ బుక్ అండ్ క్రాస్ చెక్ this both things. Without let's get into the video. Hello guys, welcome to my channel, welcome back to another video. Allied Health Science వాళ్ళకి welcome. I am Allied Health Science student currently pursuing my BSc Radiology in Kakatiya Medical College. ఇప్పటికే చాలా లాగ్ అయిపోయింది ఇంట్రడక్షన్ అని అది అని ఇదని. వితౌట్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఏంటంటే నోట్ బుక్స్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలనేది మన మెయిన్ టాపిక్. సో ఏంటంటే ఇప్పుడు మనకు 100 పీపీటీస్ ఇస్తారు, 100 పీపీటీస్ అని 100 పేజెస్ ఉన్న పీపీటీ మనకైతే సెండ్ చేస్తారు గైస్. సో మనం అన్ని 100 పేపర్స్ పీపీటీ అయితే రాయని అవసరం లేదు, అసలు మనం నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకునే అవసరం లేదు. బికాస్ నోట్స్ అనేది జస్ట్ మన ర్యాపిడ్ రివిజన్ కోసం, క్విక్ రివిజన్ కోసం, అది ఇంటికి వచ్చినాక చదువుకోని కోసమే నోట్స్ తప్ప ఆ నోట్స్తోని మనకు 0.00% కూడా యూజ్ లేదు నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే. సో మీరు ఇంతగానో నోట్స్ కావాలని అడుగుతున్నారు కాబట్టి ఐఎమ్ మేకింగ్ దిస్ వీడియో. నోట్స్ అనేది బుల్షిట్ థింగ్ అండి, ఎందుకంటే ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ యువర్ టెక్స్ట్ బుక్. ఏ క్వశ్చన్ అయినా రేపు ఫైనల్ ఎగ్జామ్లోనైనా మీ మ్యామ్ వాళ్ళు మీకు పెట్టే ఎగ్జామ్లోనైనా మీకు ప్రీ ఫైనల్స్ ఉంటాయి, ఆ ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్లోనైనా ఇంటర్నల్స్ ఉంటాయి, ఆ ఇంటర్నల్స్లో అయినా ఇట్లా మనకి ఏమేమి ఎగ్జామ్స్ ఉంటాయేమో ఎవ్రీథింగ్ కమ్ ఫ్రమ్ యువర్ టెక్స్ట్ బుక్, నాట్ ఫ్రమ్ యువర్ నోట్స్, రైట్? సో ఏం చేయండి, మీరు నోట్స్ మీకు అంతలా ప్రిపేర్ కావాలి, ప్రిపరేషన్ చేసుకుంటాం నోట్స్ అని అంటున్నారు కదా. సో ఏం చేయాలంటే డైలీ యూ గో టు క్లాస్, మీరు డైలీ క్లాస్కి వెళ్ళండి, ఓపెన్ యువర్ బుక్, వాట్ మేడం ఈస్ టీచింగ్, ఓపెన్ యువర్ బుక్, రైట్, గో విత్ మ్యామ్ ఫ్లో, మ్యామ్ ఏం చెప్తున్నారో గో విత్, రైట్ వాట్ షీ టీచింగ్ ఆర్ ఎల్స్ వాట్ షీ సేయింగ్, రైట్ ఎవ్రీథింగ్. ఆర్ ఎల్స్ మాకు రాసే ఓపిక లేదు, మేము రాయము అని అంటే జస్ట్ రైట్ సైడ్ హెడ్డింగ్స్, జస్ట్ రైట్ టాపిక్ హెడ్డింగ్, ఓకే, రాయండి. టాపిక్ హెడ్డింగ్ రాసి రూమ్కి వచ్చినాక యూ కమ్ బ్యాక్ టు యువర్ రూమ్ ఆర్ గో బ్యాక్ టు యువర్ హాస్టల్స్ ఆర్ వాట్ ఎవర్, వెళ్ళి మీరు ఏం చేయండి అంటే మ్యామ్ ఈ టాపిక్ చెప్పింది, మ్యామ్ సెడ్ దిస్ టాపిక్, సో ఐ విల్ రీడ్ దట్, నేను అది చదువుతా, పోయి చదువుకోండి అంతే. చదువుకొని వాట్ యూ షుడ్ రీడ్, నాట్ దిస్ చదవడం కాదు, అంటే నార్మల్ ఆ చదివిన బుక్లో చేస్తున్నాం, నాట్ దట్ రీడింగ్, యూ షుడ్ స్టాప్ దట్ రీడింగ్. ఆ చదవడం మీరు చదివిన అనుకోండి డెఫినెట్లీ యూ విల్ బి ఫెయిల్ యువర్ ఎగ్జామ్స్, ఐఎమ్ టెల్లింగ్. ఒకసారి చదవండి, అది అర్థం కాదు, ఇంకొకసారి చదవండి, స్లోగా మీకు అర్థమవుతుంది, ఓకేనా? అర్థమైన టాపిక్ అంతా మీరు ఏం చేయండి అంటే, అర్థమైంది మీకు కొంచెం టాపిక్ అయితే అర్థమై ఉంటుంది కదా, అర్థమైంది మీరు నోట్బుక్లో రాయడం, దట్ ఈస్ కాల్డ్ నోట్స్ మేకింగ్. అర్థమైందంటే మీకు ఈ టాపిక్ సో అండ్ సో టాపిక్ కంప్లీట్ అయింది కాలేజ్లో, మ్యామ్ థాట్ యూ దట్ టాపిక్, యూ విల్ కమ్ బ్యాక్ టు యువర్ హాస్టల్స్ అండ్ యూ విల్ సిట్, యూ విల్ రీడ్ అండ్ యూ విల్ రైట్. మీకు అర్థమైంది మీకు వచ్చిన లాంగ్వేజ్లో, మీ లాంగ్వేజ్లో, మీ ఓన్ వర్డ్స్లో రాసేదాన్ని నోట్స్ అని అంటారు. ఒక మేడం ఒక పీపీటీ పంపించి ఆ పీపీటీలో 100 పేపర్స్ ఉంటాయి, ఆ 100 పేపర్స్ రాయడం వేస్ట్ అండి, అది నాన్ సెన్స్. ఏంటంటే మీరు ఎగ్జామ్ వరకు, నేను చెప్తున్నాను, ఎగ్జామ్ వరకు మీరు ఎగ్జామ్లో మీరు అట్లీస్ట్ 80 to 90% ఆఫ్ సిలబస్ కంప్లీట్ చేయాలి. ఇదైతే మీరు గుర్తులో పెట్టుకోండి అండ్ యూ రిమెంబర్ ఆల్ దీస్ థింగ్స్. 90% సిలబస్ కంప్లీట్ చేయాలి ఎగ్జామ్ వరకు, అట్లీస్ట్ 80%, నాట్ 80%, జస్ట్ 70% ఆఫ్ సిలబస్ నేను కంప్లీట్ చేయాలి ఎగ్జామ్స్ వరకు. ఈ థాట్లో పెట్టుకోండి. ఆ 70% సిలబస్ కంప్లీట్ చేసినారనుకోండి, యూ విల్ బీ కాన్ఫిడెంట్ దట్ యూ విల్ గెట్ గుడ్ మార్క్స్ ఆర్ యూ విల్ నాట్ గెట్ ఇన్ టు ఎనీ బ్యాక్లాగ్ సబ్జెక్ట్స్, ఓకే? 80% ఆర్ 70% ఇంత సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి. అది 2 months
కష్టమైంది మీకు. కష్టమైతే ఏం చేయండి, రాసుకోండి. ఒక 3-4 సార్లు చదవండి, అర్థమైంది. ఒకసారి చదవకపోయినా రెండోసారికి అర్థమవుతాయి, మూడోసారికి అర్థమవుతాయి. సో అట్లా రాయండి. సో ఏంటంటే టర్మినాలజీ, మనం ఇప్పుడు టర్మినాలజీ గురించి డిస్కస్ చేసుకుందాం. టర్మినాలజీ అంటే మనకు అర్థం కాదు. వాళ్ళు ఏంటంటే మ్యామ్ వాళ్ళు ఏం చెప్తారు, డిఫరెంట్ టర్మినాలజీ వాళ్ళు యూజ్ చేస్తారు. సో ఏంటంటే ఒక వర్డ్కి షార్ట్ కట్స్ ఉంటాయి. వర్డ్స్కి జీహెచ్ అంటే గ్రోత్ హార్మోన్, మ్యామ్ గ్రోత్ హార్మోన్ అని స్టార్ట్ చేసిన తర్వాత జీహెచ్ అని అంటారు, మీకు అర్థం కాదు. సో మీరు ఇట్లా అబ్రివేషన్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో గ్రోత్ హార్మోన్ వేరే కొన్ని టర్మినాలజీస్ ఉంటాయి, అవి ఏం చేయండి, 24 hours సెల్ మన చేతుల్లోనే ఉంటుంది కదా. సో స్టాప్ స్క్రోలింగ్ దట్ ఇన్స్టా, యూట్యూబ్, ఆల్ నాన్ సెన్స్ థింగ్స్. ఒకసారి ఒక గంట సేపు మ్యామ్ ఇవాళ కొత్త పదం చెప్పింది, ఐ డోంట్ నో మీనింగ్ ఆఫ్ దట్ థింగ్ అని మీరు అనుకొని ఓపెన్ చేయండి. ఒక వర్డ్, ఈ వర్డ్ మ్యామ్ చెప్పింది, సో ఐ డోంట్ నో దట్. ఓపెన్ క్రోమ్లో సెర్చ్ చేయండి, దానికి ఒక 100 మీనింగ్స్ వస్తాయి. ఆ 100 మీనింగ్స్ని కనెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీకు తెలుగు ఇంగ్లీష్ రాదు బై, ఓకే గో విత్ తెలుగులో వెతకండి. సో మీకు ఇంగ్లీష్ వర్డ్ కూడా మీకు అర్థం కాలేదు, ఓకే మీరు ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్ కానీ మీకు ఇంగ్లీష్ వర్డ్స్ కూడా అర్థం కాలేదు. సో ఏం చేయండి, తెలుగులో దాని మీనింగ్ వెతకండి, దానికి రిలేటెడ్గా ఇమేజెస్ అన్నీ దొరుకుతాయి. ఫోన్ అనేది ఒక యూనివర్స్ లాగా మనకి. సో మంచి వేగా యూజ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది, చెడ్డ వేగా యూజ్ చేసుకుంటే చెడ్డ ఉంటుంది అనమాట. సో ఇది నా ఒపీనియన్, అండ్ ఇది వీ యూస్ టు మేక్ దట్ నోట్స్. మేమైతే మ్యామ్ చెప్పింది కాదు, మాకు అర్థమైంది, మేము రాసేవాళ్ళం. సో ఏంటంటే మేము ఎగ్జామ్లో కూడా వీ నెవర్ యూస్ టు కాపీ అవర్ బుక్ ఇన్ ఎగ్జామ్ పేపర్. వీ యూస్ టు రైట్ వాట్ వీ న్యూ, వాట్ వీ అండర్స్టూడ్, వాట్ వీ లర్న్డ్. అది రాసే వాళ్ళం. కానీ టెక్స్ట్ బుక్ ప్రింట్, పీపీటీ ప్రింట్ అయితే వీ నెవర్ రోట్ ఇన్ అవర్ ఎగ్జామ్స్, రైట్? సో అదనమాట మ్యాటర్. యా, కొంతమంది అయితే క్లాసెస్ చెప్పండి అని కామెంట్ చేస్తున్నారు గైస్. నేనైతే అస్సలు ఇదేంటి క్లాసెస్ అయితే చెప్పను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు చెప్పండి. సో మీకు ఎగ్జామ్స్ వరకైతే దీనిపైన డెఫినెట్లీ నేను ఆలోచిస్తా క్లాసెస్ గురించి. అట్లీస్ట్ నేను చెప్పకపోయినా కూడా మా ఫ్రెండ్స్తో ఏదైనా రిక్వెస్ట్ చేయించి ఇంపార్టెంట్ టాపిక్స్ ఎక్స్ప్లెనేషన్ అట్లా అయినా నేను వీడియోస్ చేస్తాను పక్కా. యా, పర్టికులర్గా క్లాసెస్ అంటే నా వల్ల కాదు, బికాస్ వీ విల్ బీ హ్యావింగ్ నో టైమ్. యా, ఎందుకంటే మాకు ఎగ్జామ్స్ ఉంటాయి. అండ్ ఇదన్నమాట మ్యాటర్. ఏం డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ చేయండి, డెఫినెట్లీ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఎవర్ ఐ న్యూ. అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్రీ ఎగ్జిట్ అని అంటున్నారు. ఫ్రీ ఎగ్జిట్ అయితే ఉండదు డెఫినెట్లీ, ఎందుకంటే క్లాసెస్ స్టార్ట్ అయిపోయి. కట్ అవుట్ దట్ ఫ్రీ ఎగ్జిట్ ఫ్రమ్ యువర్ బ్రెయిన్స్. ఇంకోటి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన వీడియోస్ 48% సబ్స్క్రైబ్ చెయ్యని వాళ్ళే చేస్తున్నారు. సో సబ్స్క్రైబ్ చెయ్యని వాళ్ళు కనీసం సబ్స్క్రైబ్ చెయ్యండి. సో ఏంటంటే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో అనమాట. ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ ఆర్ షేర్ దిస్ వీడియో. మీరు సబ్స్క్రైబ్ చేయకపోయినా మంచిది, అట్లీస్ట్ షేర్ చేయండి. ఎందుకంటే చాలా మంది ఇదే డైలమాలు ఉన్నారు, నోట్స్ ఎట్లా మాకు అర్థం అవ్వట్లేదు, ఇదే డైలమాలు ఉన్నారు. సో ప్లీజ్ షేర్ చేయండి, అట్లీస్ట్ ఒక 10 మందికి షేర్ చేయండి. సో దే విల్ అండర్స్టాండ్ దిస్ థింగ్, అండ్ ఇది నోట్స్ మేకింగ్ ప్రాసెస్ అని వాళ్ళకి కొంచెం అర్థమయ్యి దే విల్ డూ దిస్. సో అన్నెసరీ ఒక 100 పేపర్ల పీపీటీ రాస్తే మనకు వచ్చేది ఏం లేదు, జస్ట్ హ్యాండ్ పెయిన్, పేపర్ బుక్క అండ్ పెన్స్ బుక్క, ఇది ఒక్కటి. యా, దట్స్ ఇట్ గైస్. ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, డెఫినెట్లీ ఐ విల్ గివ్ రిప్లై ఆన్ వాట్ ఎవర్ కామెంట్ యూ గివ్ ఇన్ మై యూట్యూబ్ ఆర్ ఇన్ మై కామెంట్ సెక్షన్. యా, ఇంకేమన్నా ఇంకా మా కాలేజ్ వాళ్ళు కూడా చాలా మంది మ్యామ్ హౌ టు మేక్ నోట్స్ అని చాలా మంది కూడా కామెంట్ చేశారు. సో అందరి కోసమని నేను ఈ వీడియో అనమాట. సో ఇన్ కేస్ ఎవరికన్నా ఈ వీడియో ఫాస్ట్ షేర్ చేయండి, దట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ దెమ్. ఎవరికైనా మన ఛానల్ గురించి తెలియకపోతే చెప్పి సబ్స్క్రైబ్ చేయించుకోండి. యా, దట్స్ ఇట్ గైస్. అండ్ అంతే. అండ్ టెక్స్ట్ బుక్స్ వీడియో కూడా నేను చేశాను, గో వన్స్ చెక్అవుట్ టెక్స్ట్ బుక్ వీడియో. సో టెక్స్ట్ బుక్స్ కూడా నేను లిమిటెడ్ టెక్స్ట్ బుక్సే అంటే ఐ మీన్ వాట్ ఎవర్ వీ యూస్డ్, మేమందరం మేము ఫస్ట్ ఇయర్లో ఏం యూజ్ చేసామో అదే టెక్స్ట్ బుక్స్ చెప్పాను గైస్. నో ఎక్స్ట్రా స్టఫ్ ఇన్ మై టెక్స్ట్ బుక్స్. యా, దట్స్ ఇట్ గైస్. మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే చాలా మంది సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చూస్తున్నారు కాబట్టి. యా, బాయ్ గైస్.